ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా బీరెల్లి గ్రామంలో ఈరోజు పండగ వాతావరణం నెలకొన్నది. ఎందుకంటే ఈరోజు ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, బుక్కెడన్నం పేదలకు పంచడానికి ఉద్యమం చేసినటువంటి మహోన్నత వ్యక్తి రజక ఐలమ్మ అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు పోరాటం చేసింది. ఓన్లీ రజకుల కోసమే చేయలే, ఏ పార్టీ కింద పని చేయలేదు. ఆమె పోరాట తత్వం చూసి పార్టీలే నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి పోయి సంఘం అధ్యక్షురాలుగా చేసిన ఘనత రజక ఐలమ్మదని చెప్పేసి కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రజక ఐలమ్మ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీరామ రజక సంఘం బీరెల్లి సభ్యులందరికీ, ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి నా రజక జాతి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. విగ్రహావిష్కరణ జరిగిందంటే ఈరోజు మనందరికీ సంక్రాంతి పండుగ కాదు, ఉగాది పండుగ కాదు, అసలైన పెద్ద పండుగ ఏ రోజన్నా ఉందంటే అది ఈ రోజు అని చెప్పేసి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులను సపోర్ట్ చేద్దామా, మన కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులను మనం గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా ఈరోజు సీఎం కేసీఆర్ గారు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు మనమంతా రజక ఐలమ్మ చూపిన దారిలో నడుచుకుంటూ ఆమె పోరాట ప్రతిభను మనము ఆసరాగా తీసుకొని మనం ఉద్యమం చేయాలని చెప్పి దాని తర్వాత అదే పోరాట స్ఫూర్తితో మనమందరము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామనే విషయాన్ని మీకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు చెప్పుకుంటే చెడిపోయేది కాదు, తోడుపితే పోయేది కాదు. ఈరోజు ఐలమ్మ చేసిన ఘనత ఈరోజు మహిళలకు ఎంత పెద్ద రక్షణ అంటే, ఈరోజు మహిళలకు రక్షణ ఉందంటే ఆనాడు ఐలమ్మ చేసిన పోరాటమే ఘనత తప్ప ఇంకొకటి కానే కాదని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇలాగనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి నా రజక జాతి అన్నదమ్ములు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన రజక ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అన్ని గ్రామ సంఘాలకు నేను సూచిస్తున్నా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఏ పార్టీ కూడా రజకులకు మేలు చేసిన పార్టీలే లేనే లేవని చెప్పేసి కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జెండా మోయాలంటే ఎవర్రా? రజకున్ భట్కరా. జై కొట్టాలంటే ఎవర్రా? రజకున్ భట్కరా. 10 మందితో ఓట్లు వేపియాలి ఎవరంటే రజకులు. అట్లా మనల్ని కరివేపాకులాగా వాడుకొని పక్కన పడేస్తున్నారనే విషయాన్ని మీరందరూ మర్చిపోవద్దని చెప్పి